చేసినా నేను చెయ్యాలి. ఉండక్క, ఒక్క నిమిషంలో చేసి వస్తాను, తర్వాత వెళ్ళి గాని. సరే వెళ్ళు. ఆకు మీద తేనె, సెకండ్ షో లల్లిది, ఫస్ట్ షో పప్పిది. ఆకు మీద తేనె, జన అర్జన అర్జన జన 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 జ. జన 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 జన. ఏం చేస్తున్నావురా? నీళ్ళు చూస్తున్నాను. బయాస్కోప్ చూస్తున్నావా? జన మొదట ఆట అయిపోయిందా? జన జన రెండో ఆటకు రెడీ అవుతున్నావా? ఏమండి ఆగండి. ఏమిటి చంటి, ఏమైంది? లేదండి, బాత్రూమ్ చిల్లి పడితేను మూసేద్దామని పాప నేను కొంచెం చేద్దామనా పెద్ద చేద్దామనా? చూడండి, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను మంచి జనని. అవునండి, మీ ఒళ్ళంతా కుళ్ళు, ఎప్పుడు అనుమానమే. జన లల్లి గారు. ఏమే వీడిని ఖాళీ చేయిస్తావా లేదా? చేయించను గాక చేయించను. ఇప్పుడు ఇది ఏం చేశాడని? ఏదోటి చేస్తేనే కానీ ఖాళీ చేయించు అనమాట. సరే, వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పాట్ లో బండెక్కించేస్తాను. కర్మ కర్మ. ఏమండి, మీ వారు జన జన అంటున్నారు, నా మీద ధన ధన బండెక్కించడుగా. ఆయన అంతే బాబు, నువ్వు వెళ్ళు. అరే అరే జన, అరే జన జన జన. వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? కస్టమర్. అయ్యా, బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా. ఆగక్కడ, నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరి నిజమే, అయినా ఈ యాడ్ నేనేమలేదే. ఈ ఇంట్లో నీకంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య, ఏమిటండి? ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్ ఇత్తడి లాకర్ లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి. మరైతే నన్ను అబ్బచ్చా, నీకంత లేదు కానీ తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నార్మల్ నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఆ ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే ఓకే, అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్, ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో, మోసం, దగ్గర. నార్మల్ తెరిచామంటే నోట్తోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు, 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా. అంటావా? పట్టత బోడిగుంటే అయిపోద్ది. జాగ్రత్త. ఇళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో, చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో, హాఫ్ హెడ్, ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. అర్థం కాలేదా? నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. డబ్బు దాత సుఖీ భవ. చెప్పాను కదా, మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. 10, 20, 50, 100 ఎంత కావాలంత తీసుకుని ఎందుకు? ఇదేంటి చిత్తుగా తెలిసి డబ్బు అంటావేంటి? దండం పెడతాను. వెళ్ళి కవి పట్టరా, బాగా చెక్ చేస్తాను. వెళ్ళు. ఏంటి బావా, ఇంటి ఇళ్ళాలు ఇలా కన్నీరు మున్నీరుగా ఏడిస్తే అలాగా కరెన్సీ కనబడుతుంది కదా నీ కళ్ళకే. ఇది క్యాషా? ఇది బ్రషా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. కాఫీ తావే? కాఫీ తెచ్చావా? తాగు బావా. ఈ క్యాష్ జేబులో పెట్టేసుకుని చెల్లెమ్మ తెచ్చిన కాఫీ తాగు. కాస్తుంది, తాగు. ఈ బ్రష్ ఇది కాఫీ? కాఫీ బావా. మరేవాడువే. కాస్తుంది బావా, వేడిగా ఉంది. తాగేసేయి. ఎందుకంటే కాఫీ తాగేసి ఇది క్యాష్ అని, ఇది బ్రష్ అని ఒప్పుకుని, ఏం లేదా నిన్ను జోక్ చేయడకల్లా అన్నానని చెప్పావనుకో, దాని మనసు శాంతిగా ఉండదు కదా బావా. ఒప్పుకోవడం ఏంటి? అది నిజమే కదా, నిజమే చెప్పమంటున్నాను.
ఇది కాఫీ అంతేగా? ఇది బ్రష్. పర్ఫెక్ట్. దీంతో మొహం కడుకోవాలి అంతే కదా? అంతే అంతే అంతే. ఇది క్యాష్. ఇదిగోండి ఇంకా క్యాష్. అయ్యో. ఇదిగో తీసుకో. క్యాష్. వస్తున్నారు. ఇది కాఫీ. కాఫీ తాగు. మా బావ మారిపోయాడు, మా బావ మారిపోయాడు. అయ్యా తప్పండి అయ్యా, మా పని మీరు చేశానండి అయ్యా. అమ్మగారు నా ఉద్యోగం కూడా కొడతారండి అయ్యా. చేత మా నాన్న మాటలు నమ్మకు. ఆయన ఉత్త తెక్క శంకరయ్య నీకు ముందే చెప్పానా? ఒక్క తెక్కేమిటి, బీపీ, షుగరు, హార్ట్ అటాక్, పైల్స్, ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. ఎవరైనా సుఖపడితే చూడలేడు, ఉట్టి ఏడుపు గుట్టు మనిషి. సరిగ్గా చెప్పాలంటే గడ్డి వాము దగ్గర కుక్క టైప్ అనుకో. అతను తిండు, ఇంకోడిని తిన్నేవాడు. ఇలాంటి పనులు చేస్తుంటేనే ఎవడో ఒకడు దవడ వాయి కొట్టాడు. అప్పటి నుంచి అలా వాచిపోయింది. నేను కూడా రెండో దవడ వాయి కొట్టి బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే కొడుకును కదా కొట్టలేకపోయాను. అమ్మా సీత, ఏరా సుపుత్ర, నాన్న నువ్వా? ఇప్పుడే వచ్చావా? అదే నీ గురించే బాగున్నావా అని అడుగుతున్నాను అంతే. వింటున్నారా అమ్మా? వీళ్ళ లెక్చర్ నేను వింటాను కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. ఏరా నాకు తిక్క, ఆ మాటకు వస్తే నీకు తిక్కరా? నీ ఎస్ఐకి తిక్క, నీ ఎస్పీకి తిక్క, ఇంకా చెప్పాలంటే నీ ఐజీకి తిక్క. నా దవడ పగల కొడతావురా? చెప్పుట్టు కొడతాను నా కొడక. నాన్న నేను నీకు ఆటో పెట్టుకున్నామంటే డిక్కీలో డొక్కలో పొడుస్తాను రే. మళ్ళీ వచ్చేవాడు బిళ్ళ. లోపలికి వెళ్ళి పని చూసుకోబా. క్షమించండి అయ్యా, నాది చిన్న డౌట్ అండి అయ్యా, అడగమంటారండి అయ్యా? భారతంలో భీష్ముడికి సంసారము పెళ్ళాం పిల్లలు లేకుండా పోవడానికి కారణం వాళ్ళ నాన్నే కదండి అయ్యా. ఈ కాలంలో కూడా అలాంటి తండ్రులు ఉంటారండి అయ్యా? ఎందుకుంటారయ్యా, నేను లేను. సత్యం చెప్పారండి అయ్యా. మరొక్క మాట అండి అయ్యా, కలెక్టర్ గారి పక్కన కూర్చోవలసిన మీరు డిక్కీ లెవెల్కి దిగజారిపోయారంటే నా గుండె తరుక్కుపోతుందండి అయ్యా. శాప విమోచనం. రాకుమారా స్వాగతం. రా రాజకుమారా సుస్వాగతం. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఒరేయ్ నువ్వు చిన్నవాడు గనక ఈ చిన్నపిల్ల నీకు, ఈ పెద్ద పిల్ల నాకు. అలాగే నా హలా. అవును కదా అక్కడ. మోహనాకారా ఏం హలా? ఇటు రమ్ము. చెప్పు. మానసరోవరా ఇటు రమ్ము. ఏమిటి కళ? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మీరు మాకు నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందో. కళా కళ ఒక్కసారి చూపించవా? కుదరదు. సుందర కుమారులారా, మిగతా 2 పాప కార్యములు త్వరగా ముగించుకురండి. అప్పుడు సర్వము మోక్షమగును.